మా వర్గాల వాయిస్ వినిపించే మీడియా ఉంటే దీన్ని క్యాప్చర్ చేసుకోండి. ఇది 2014-15లో బీసీల కోసం 2069 కోట్లు కేటాయించి అలా మిగిల్స్గా తిన్నది 979 కోట్లు మిగిల్స్గా తిన్నారు. ఆ తర్వాత 2015-16లో 2173 కోట్ల రూపాయలు కేటాయించి 1099 కోట్ల రూపాయలు మా సొమ్ము తిన్నారు ఈ రెడ్లు వెలమలు కలిసి. 2017-18లో 5000 కోట్లు కేటాయించి 2300 కోట్లు మా సొమ్ము తిన్నారు. ఇట్లా 2014-15 నుంచి 2023-24 వరకు 10,241 కోట్ల రూపాయల సొమ్ము మా బీసీల సొమ్ము, మా బీసీల రక్తం, మా బీసీల చెమటను దొంగతనంగా దొబ్బుక తిన్నాయి ఈ అగ్రకుల ప్రభుత్వాలన్నీ. ఇదొక్కటే కాదు, ఇక్కడ సర్కారు బళ్లల్లో చదువుతున్నటువంటి మా పేద వర్గాల పిల్లలకు మంత్లీ ఇష్యూ వస్తుంది. శానిటరీ ప్యాడ్లు ఇస్తారు ఆడబిడ్డలకు. శానిటరీ ప్యాడ్లలోంచి 44 కోట్ల రూపాయల సొమ్ము తిన్నది ఈ ప్రభుత్వం. 44 కోట్ల రూపాయలు బాత్రూంల సొమ్ము తిన్నారు. కాబట్టి మా కోసం కేవలం బడ్జెట్లో కేటాయింపులు చేసి వాటిని ఖర్చు పెట్టకుండా డ్రామాలాడి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీలను నయవంచనకు గురి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ గన్ పార్క్ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాము. నువ్వు ఇస్తావా, దిగిపోతావా, నీది ఏదో ఒకటి చెప్పు గంతే. నీతోటి పెద్దగా డిమాండ్ లేదు, ఏమీ లేదు. 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి, ఇస్తామని చెప్పి మీరే చెప్తారు, మీరే మేనిఫెస్టోలలో పెడతారు, మీరే అన్ని చెప్తారు. ఇవాళ తీరా మేము రిజర్వేషన్లు మాకు రావాల్సిన నిధులు అడిగితే మేము సీట్లు ఎక్కించినాం పార్టీ పరంగా. మీ బొంద మీద పెట్టుకోండి ఆ పార్టీ పరంగా టికెట్లు.